our surroundings in a good way or in a healthy way. Okay, so more I advise all the students, so please plant more trees in your campus and try to avoid pollution and don't make Karimnagar as Delhi. Okay, so you should, Delhi is already polluted, so don't make Hyderabad or Telangana or Karimnagar or your campus highly polluted. So try to plant more trees in your campus. And human health, by removing toxins from the manufacturing process, we ensure that clothes we wear, the medicine we take, and the toys our children play with are inherent. So that's why in our campus, what I did, I arranged a bus only for girl students from hostel to campus. Not creative and more responsible. It proves that we don't have to choose between progress and the planet. We can have both through better design. So I would like to congratulate once again the Department of Chemistry for taking a very fantastic topic, and globally the green chemistry, the topic is alive everywhere, and green chemistry in action, transforming applied sciences for better tomorrow. So I already told, so don't pollute your surroundings. కరీంనగర్ వాళ్ళు నిర్వహిస్తున్న 2 రోజుల సెమినార్కు నేను ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినాను. ద టాపిక్ ఏంటంటే గ్రీన్ కెమిస్ట్రీ. సో గ్రీన్ కెమిస్ట్రీ దిస్ ఇస్ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బికాజ్ మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా పొల్యూషన్ అనే పదం వస్తుంది. సో ఈ గ్రీన్ కెమిస్ట్రీ అంటే క్లీనింగ్ అప్ ఆఫ్ పొల్యూషన్. సో ఇది ఒక విప్లవం లాగా చేయాలి, లేదంటే భవిష్యత్ తరాలు హెల్త్ పాడే పొల్యూషన్ వల్ల చాలా ప్రమాదాలు సంభవించే ఆస్కారం. అంటే గ్రీన్ కెమిస్ట్రీ అంటే ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ ప్లానెట్. సో మన మెడిసిన్ వేస్తే కానీ అది కోలుకోదు. కాబట్టి ఈ గ్రీన్ కెమిస్ట్రీ అనే అత్యద్భుతమైన టాపిక్ తీసుకొని ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఈ సెమినార్ నిర్వహిస్తున్నారు. వారికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. అంతేకాకుండా నేను కూడా ఒక కెమిస్ట్రీ పర్సన్ని, గతంలో నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ స్పాన్సర్ పనిచేస్తాను. ఇలాంటి సెమినార్స్ నేషనల్ స్పాన్సర్ ఎన్నో కండక్ట్ చేస్తాను. సో ఇటువంటి సెమినార్స్ కండక్ట్ చేయడం వల్ల వీ కెన్ బూస్ట్ అప్ ద ఎనర్జీ ఆఫ్ రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక టానిక్ లాంటిది అనమాట. సో ఎప్పుడు రొటీన్గా పాఠాలు కాక ఇలాంటి సెమినార్స్ స్టూడెంట్స్ను ఉత్తేజపరుస్తాయి. ఎన్నో కొత్త టాపిక్స్ను వాళ్ళు కొత్త విషయాల గురించి వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇలాంటి ఈ సెమినారు, ఈ 2 రోజుల సెమినారు విజయవంతం కావాలని నేను కోరుకుంటాను. ఈ సెమినార్కు చాలామంది స్పీకర్స్ ఉస్మానియా తర్వాత ఐఐటి మద్రాస్ నుంచి వచ్చినారు. సో విద్యార్థులకు ఒక సూచన, ఈ 2 రోజులు ఈ సెమినార్ అటెండ్ అయ్యి గ్రీన్ కెమిస్ట్రీ గురించి వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేసుకొని మన క్యాంపస్ కూడా క్లీనింగ్ అప్ ఆఫ్ క్యాంపస్, ఇక్కడ కూడా ఎన్నో చెట్లు పెంచి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చెట్లు పెంచి, కరీంనగర్ పట్టణంలో వేరే వాళ్ళను ఎడ్యుకేట్ చేసి చెట్లు ఉంటే పొల్యూషన్ ఫ్రీ అవుతుందనే సందేశం ఇచ్చి స్టూడెంట్స్ కూడా సామాన్య ప్రధాని కానీ యాక్టివేట్ చేస్తారని, వాళ్ళని ఉత్తేజం చేస్తారని, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కరీంనగర్ నందు 2 రోజుల జాతీయ సదస్సు హరిత రసాయన శాస్త్రం పైన రసాయన శాస్త్ర విభాగము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతీయ సదస్సు నందు ముఖ్యంగా దేశంలో పలు ప్రముఖ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా ఐఐటి మద్రాసు, ఎన్ఐటి వరంగల్ మరియు రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్లు మరియు శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్లు చాలామంది పాల్గొంటూ ఉన్నారు. సో ఈ 2 రోజుల జాతీయ సదస్సులో ముఖ్యంగా పర్యావరణ సమస్యలు మరియు వాటి సమస్యల పరిష్కారంలో రసాయన శాస్త్రము చేస్తున్నటువంటి కృషి మరియు రసాయన శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చలు, తర్వాత
ఎక్స్ప్లెనేషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి పీజీ విద్యార్థులు మరియు రీసెర్చ్ స్కాలర్లు మరియు ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ చర్చలలో విరివిగా పాల్గొని ఇప్పుడు జరుగుతున్నటువంటి కంటెంపరీ సైన్స్కి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకొని రీసెర్చ్లో పరిశోధనలో వారి స్కిల్ని కూడా నైపుణ్యాన్ని కూడా పెంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుండి మేము కోరుతా ఉన్నాం. విద్యార్థులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఈ జాతీయ సదస్సుకి నేను కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. నేను డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, కరీంనగర్.